ఓకేనండి. ఇదే మనం చెప్పిన వెహికల్ చూసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇది మన ఛానల్ పేరండి. ఇది నా నెంబరు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల. ఏపీ వాళ్ళకి ఈ వెహికల్స్ ఏవి పనిచేయవు సార్. ఓన్లీ తెలంగాణ మాత్రం పనిచేస్తాయి. ఒకసారి అయితే బయట నుంచి చూసుకుందాం. మీకు డెంటు పెయింట్ స్క్రాచెస్ ఏమున్నాయి చెప్తుంటా నేను. చిన్న చిన్నగా అక్కడక్కడ మాత్రం చిన్న డెంట్లు మాత్రం ఉన్నాయి చూసుకోవచ్చు. వెనక డోర్ దగ్గర ఒక్క దగ్గర మాత్రం చిన్న స్క్రాచెస్ ఉన్నాయి చూసుకోవచ్చు. వెనక చూసుకుంటే ఎక్కడ కానీ మాత్రం ఏం లేవు. ఇది డీజిల్ వెర్షన్ ఉంది. ఇది నేను ప్రైస్తో సహా డీటెయిల్స్ మొత్తం చెప్పేసి ఉంటాను. కొంచెం టైం తీసుకొని చూస్తే చూడండి, లేకపోతే నేనైతే ఏం చేయలేను. ఓకే, ముంగట బంపర్ దగ్గర తీసుకున్న స్క్రాచెస్ ఏం లేవు, అంటే కనిపిస్తలేవు, చిన్న చిన్నగా ఉంటాయి కానీ ఏర్పడినట్టు. కింద మ్యాటింగ్ చెక్ చేసుకున్న ఓకే ఉంది. సీట్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి చూసుకోవచ్చు. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉందండి. బ్యాక్స్ చూసుకున్నా కానీ సీట్లు ఓకే ఉన్నాయి. మీకు తక్కువ బడ్జెట్లో కావాలంటే మాత్రం మీరు తీసుకోవచ్చు. ఓకేనా, సరే. టూ సైడ్ అయితే మీరు చెక్ చేసుకోండి. ఒకసారి వెనక డిక్కి కూడా చూపిస్తా చూసుకోవచ్చు అండి. ఇక్కడ కూడా ఏదైనా డ్యామేజ్ తెలుస్తుందని చెప్పి చూపిస్తాను నేను. ఓకే సార్, ఇది కూడా చెక్ చేసుకోండి. మీకు ఇట్లా ఐడియా లేకపోతే మీరు డైరెక్ట్ లైవ్లో వెహికల్ చూసుకున్న తర్వాత తీసుకోండి సార్. సార్ ఒకసారి అయితే వెనక కింద ఏముందో లేదో అది కూడా చెప్తాను నేను. ఇందులో పానా జాగ్రత్త మాత్రం ఉన్నాయని చూసుకోవచ్చు. ఇండ్లు అయితే ఉన్నాయి, వేటే ఉన్నది. ఇక టైర్స్ స్టెఫిన్ వచ్చేసి మాత్రం మీకు ఒక 20-30% వరకు ఉంటుంది, అంతకుమించి అయితే ఏం లేదు. స్పేస్ మాత్రం మంచిగా ఉంది ఇందులో చూసుకోవచ్చు. సరే, ఒకసారి అయితే మీకు లోపల చూపిస్తా. ఇందాక లెఫ్ట్ సైడ్ చూపించిన, ఒకసారి రైట్ సైడ్ చూపిస్తా. ఇది కీతోనే సార్. ఇది రీడింగ్ కూడా చెప్తాను మీకు. కింద మ్యాటింగ్ ఓకే. సీట్ వచ్చేసి ఇక్కడ కొంచెంగా డ్యామేజ్ ఉంది, ప్రాబ్లం లేదు. ఓకే, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. వెనక సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. ఇక్కడ మాత్రం డ్యామేజ్ లేదు. ఇది నేను వీడియో మాత్రం తక్కువ పెట్టడానికి ట్రై చేస్తా. కాకపోతే అన్ని విషయాలు మీకు చెప్పడం వీలు కాకపోవచ్చు, మరి మాత్రం తప్పుగా అనుకోకండి. ఒకసారి అయితే రీడింగ్ చెక్ చేసుకుని సార్. రీడింగ్ వచ్చేసి 75,000 ఉన్నది రీడింగ్ ఇప్పుడు లైవ్లో. నెక్స్ట్ వచ్చేసి మీకు ఓనర్ చెప్తున్న షోరూమ్ ట్రాక్ కానీ ఒకసారి మీరు చెక్ చేయించుకున్నాక తీసుకోండి. నేను ఎవరిని నమ్మదలుచుకోలేదు సార్, ఎందుకంటే నాకు జరిగిన కొన్ని సందర్భాలను మీకు చెప్తున్నా. నేను ఉన్న వాస్తవం చెప్తున్నా. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, ఏసీ మాత్రం చెల్డ్ ఉంది, ప్రాబ్లం లేదు. డోర్స్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు చూసుకోవచ్చు. ఏది కూడా ఏదైనా కొంచెం చేంజ్ అయినా లేదా లేకపోతే చిన్న చిన్న డ్యామేజ్లు ఉన్నా కానీ నేను డైరెక్ట్ మీకు చెప్తాను నేను చూసుకోవచ్చు. ఇది కూడా ఫస్ట్ అయితే వచ్చేసి మీకు ఒకసారి ఈ బీడింగ్ తీసి చూపిస్తా. బీడింగ్ ఓకే ఉంది. ఇది కూడా ఇక మాట్లాడడం ఎందుకని చెప్పేసి నేను చూపిస్తాను సరిగా.